వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఈ మాదిరిగా వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రమే మాట్లాడాలి, ఆ తర్వాత మనం మాట్లాడే మాటలు ఏదైతే ఉంటున్నాయో ఆ మాటలు ప్రజల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి ఆరాటపడడం చాలా అన్యాయం అధ్యక్ష. ఇది వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పినారు. తర్వాత ఇదే రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది ఏం జరుగుతూ ఉంది, అసలు పరిస్థితి ఏమిటి, దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష. అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు, పోలవరం అని సంబంధించిన ఒక టాపిక్ జరుగుతూ ఉన్నప్పుడు. అలాంటిది ముఖ్యమంత్రిగా, అది కూడా ఆయన మాట్లాడిన తర్వాత, మాట్లాడక మునుపు కూడా కాదు, ఆయన మాట్లాడిన తర్వాత, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత, ఈ టాపిక్ ఎప్పుడో పొద్దున స్టార్ట్ చేస్తే టాపిక్ నేను ఇప్పుడు వచ్చి 3:30కు నా డిబేట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు. అప్పుడు నేను ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరణ నేను చెప్తా ఉంటే వినిపించకూడదు అది ప్రజలకు అని చెప్పి ఆరాటపడడం చాలా అన్యాయం. ఇది కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్ అధ్యక్ష. ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, ఏ రకంగా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఖర్చులు, ఆ చిత్తశుద్ధి, ఆయన చేసిన పనులు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకమైన ఉన్నప్పుడు ఏ రకంగా పట్టించుకోలేదు, ఆ తర్వాత 2014 నుంచి 2019లో ఆ తర్వాత ఆ పెద్ద మనిషి దీన్ని ఏ రకంగా అవినీతిలో ఈ ప్రాజెక్టును ముంచెత్తాడు అన్నదానికి రివర్స్ టెండరింగ్ ద్వారా జరిగిన మేలు కూడా వివరించడం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ టెండర్లు పిలిచిన వాటిలోనే వాటిని క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ పిలిస్తే అక్షరాల 1141 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా మిగిలింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, రివర్స్ టెండరింగ్ అనే విధానం తీసుకొచ్చినాం కాబట్టి ఆ రివర్స్ టెండరింగ్ అనే విధానం ద్వారా ఫర్దర్గా టెండర్లు పిలిచినప్పుడు మరో 201 కోటి మళ్ళీ మిగిలింది అధ్యక్ష. రెండు కలిపి ఆల్మోస్ట్ ఇదే పోలవరం ప్రాజెక్టులో 1343 కోట్ల రూపాయలు 1343 కోట్ల రూపాయలు మిగిలింది అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. ఇక ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష రెండో ఐటెం లేకపోతాను అధ్యక్ష. గతం అయిపోయింది కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అసలు తప్పేంది, అసలు ఈ పోలవరం ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది, అసలు ఏం జరిగింది అని చెప్పి ఒకసారి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలోకి వస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఈ టాపిక్ ఈ మధ్యకాలంలో బాగా వేడిగా ఉంది అధ్యక్ష. 8 సెప్టెంబర్ అధ్యక్ష స్పెషల్ ప్యాకేజ్ అని మనందరికీ గుర్తు ఉంటుంది. అరుణ్ జైట్లీ గారి మిడ్ నైట్, అరుణ్ జైట్లీ గారు మిడ్ నైట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్పెషల్ ప్యాకేజ్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం, ఆ తర్వాత ఆయన పక్కనే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఆయన పక్కనే నిలబడ్డము, రాత్రే చంద్రబాబు నాయుడు గారు ఆయన కృతజ్ఞతలు చెప్పడము, అవన్నీ మనకు అందరికీ గుర్తే ఉండింటాయి. ఏ రకంగా ప్రత్యేక హోదా అన్నదాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టి స్పెషల్ ప్యాకేజ్, ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఏదైతే డ్రామాలు చేస్తున్నారో ఒక్కసారి మనందరికీ గుర్తే ఉంటుంది అధ్యక్ష. ఆ రాత్రి అయిన తర్వాత మరుసటి రోజు పొద్దున అధ్యక్ష ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అధ్యక్ష, ఇది వాళ్ళు ఇచ్చిన 8th సెప్టెంబర్ అంటే 7th రాత్రి ఈ ప్రెస్ మీట్ జరిగింది అరుణ్ జైట్లీ గారిది. 8వ తారీఖు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇది ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు అధ్యక్ష. ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఒకసారి ఈ ప్రెస్ నోట్ ఒకసారి ప్లే కూడా చేయండి అమ్మా, ఒకసారి చూద్దాం. అక్కడ నుంచి సీక్వెన్స్ చూపిస్తాను అధ్యక్ష, సో ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష. ఇది ప్రెస్లో అధ్యక్ష, ఈ ప్రెస్ మీట్లో 8th సెప్టెంబర్ 2016 దీంట్లో
ఫస్ట్ పేజ్ కూడా ఉంది, ఫస్ట్ పేజ్ కూడా వేసి ఆ తర్వాత సెకండ్ పేజ్ వేస్తే బాగుంటుంది. అంటే లోపల పేజ్ అనమాట. ఇది ఫస్ట్ పేజ్ అధ్యక్ష. 8 సెప్టెంబర్ 2016 ఈ పెద్ద మనిషి ప్యాకేజ్ తీసుకున్న 7th సెప్టెంబర్ అరుణ్ జైట్లీ గారి ప్రెస్ మీటు, వెంకయ్య నాయుడు గారు, సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్ అందరి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అదే రోజు అర్ధరాత్రే అరుణ్ జైట్లీ గారి కృతజ్ఞతలు చెప్పడం, అరుణ్ జైట్లీ గారు మరుసటి రోజు వాళ్ళ మినిస్ట్రీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చింది. దీంట్లో నెక్స్ట్ పేజ్ తీసుకోమా అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఒక్కసారి చూడండి అధ్యక్ష, అది ఒకసారి చదివితే హైలైట్ కావాల్సిన పాయింట్ ఒక్కటి చెప్తాను అధ్యక్ష. దీంట్లో ఫస్ట్ పాయింట్లో ఆన్ ద డేట్, ఫస్ట్ పాయింట్లో లాస్ట్ 3 పదాలు ఆన్ దట్ డేట్ అనేది బాగా గమనించండి అధ్యక్ష. తర్వాత రెండోది నెక్స్ట్ లైన్లో స్టేట్స్ రిక్వెస్ట్ టు ద స్టేట్స్ రిక్వెస్ట్ అని చెప్పి చివరి లైన్లో, మళ్ళీ రెండో దాంట్లో చివరి లైన్లో ఆ 2 పాయింట్స్ గమనించండి అధ్యక్ష. దాని మీద ఫోకస్ పెడతా అధ్యక్ష. ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫండ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1/4/2014. To the extent of the cost of the irrigation component on that date. అంటే ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ కాంపోనెంట్ ఏదైతే పోలవరం కాస్ట్ ఉందో ఆన్ దట్ డేట్ ఆ కాస్ట్ మాత్రమే మేము పెడతాము అని చెప్పి వాళ్ళు రాసినారు అధ్యక్ష. తర్వాత ఏమన్నారు నెక్స్ట్ లైన్, ఇన్ వ్యూ ఆఫ్ ద రికమెండేషన్స్ బ్లా 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 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు ద స్టేట్స్ రిక్వెస్ట్. రెండో పాయింట్లో లాస్ట్ 2 lines. The government of India has agreed to the state's request for the execution of the project by the state government on behalf of government of India. ఇది రెండోది, అంటే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉంది కాబట్టి మేము ఒప్పుకుంటున్నాము ఇస్తున్నాము అని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉంది కాబట్టి ఇస్తున్నామని ఇచ్చే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది అధ్యక్ష. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్ అని చెప్పి వాళ్ళు రాయడం. మన పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు అది రాసినారు, ఈయనకి ఏమర్థమైందో ఏమర్థం కాలేదో ఎవరికి తెలియదు. పోయి అరుణ్ జైట్లీకి పోయి శాల్వాగా వచ్చినాడు, ఏమర్థమైందని ఏం చేసినాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు అధ్యక్ష. ఇంకా దీని తర్వాత దీని ఫర్దర్గా అధ్యక్ష, అది జరిగిన తర్వాత అధ్యక్ష దీని ఫర్దర్గా అధ్యక్ష మామూలుగా రాజకీయ నాయకులు పొలిటికల్ లీడర్షిప్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్కు ఫర్ స్టేట్ ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు రెడ్యూసింగ్ ద నేషనల్ ప్రాజెక్ట్ స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్ కోసం ఎక్కువ ఆరాటపడ్డాడు అధ్యక్ష. దీని ఫాలో అప్గా అధ్యక్ష, ఇది సెప్టెంబర్ 8వ తారీఖున ఇది జరిగింది అధ్యక్ష. సెప్టెంబర్ 7వ తారీఖు అర్ధరాత్రిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అధ్యక్ష. సెప్టెంబర్ 8న ఇచ్చిన ప్రెస్ మీట్. దీని ఫాలో అప్గా ఫర్దర్గా అదే నెల 30వ తారీఖున 30/9/2016 అంటే అదే నెలనే 8వ తారీఖు ఇది, 7వ తారీఖు అర్ధరాత్రి ఇది, 30వ తారీఖున అదే నెలలో సెప్టెంబర్ నెలలో 2016 ఏం జరిగింది అధ్యక్ష, ఆఫీస్ మెమరాండం ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ టు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక ఆఫీస్ మెమరాండం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ఇష్యూ చేసింది అధ్యక్ష. ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ స్పెషల్ ప్యాకేజ్ బై అరుణ్ జైట్లీ ఆన్ 7th అర్ధరాత్రి. దాంట్లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష, దాంట్లో ఆ పాయింట్ ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఆ 1/4/2014 టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్. అధ్యక్ష చదువుతా అధ్యక్ష. It will provide 100% of the remaining cost of the irrigation component only
of the project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on that date. మళ్ళీ on that date అంటే 2014కు సంబంధించి ఎంత కాస్ట్ అయితే మీరు చెప్పినారో అంతే ఇస్తామని చెప్పి మళ్ళా లెటర్. ఇది జరిగింది అధ్యక్ష. ఇది జరుగుతా ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడు, వాళ్ళు ఆన్ దట్ డేట్ అని క్లియర్గా రాసినారు. ఈయన అరుణ్ జైట్లీకి పోయి ఈ లోపల షాల్వా గప్పు వచ్చినాడు. ఏమర్థమైందో ఎవరికి తెలియదు. సీఎం రమేష్కి ఏమర్థమైందో అర్థం కాల, వెంకయ్యనాయుడికి ఏమర్థమైందో అంతకన్నా అర్థం కాల, సుజనా చౌదరికి ఏమర్థమైందో అంతకన్నా అర్థం కాల. దాని తర్వాత చంద్రబాబు నాయుడుకి ఏమర్థమైందో ఎవరికి తెలియదు. షాల్వా గప్పు వచ్చినాడు. తర్వాత జరిగిన పరిణామాలు 30/9/2016 ఇది జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దాన్ని ఫర్దర్గా చూస్తే మళ్ళీ దాని ఫర్దర్గా అధ్యక్ష 15th March 2017 ఇది క్యాబినెట్ ఆఫ్టర్ ది క్యాబినెట్ డెసిషన్ 15th March థర్డ్ పేపర్ ఇది అధ్యక్ష. ఇది 15th March 2017 అధ్యక్ష. అంటే అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 6 నెలలు, సెప్టెంబర్ నుంచి మార్చ్ అంతే అధ్యక్ష, అప్రాక్సిమేట్లీ 5.5 నెల తర్వాత కేంద్ర క్యాబినెట్ కూర్చోనింది అధ్యక్ష. ఆఫ్టర్ ద క్యాబినెట్ డెసిషన్ ఆ క్యాబినెట్లో మళ్ళీ ఎవరు అధ్యక్ష? అశోక్ గజపతి రాజు క్యాబినెట్ మంత్రిగా క్యాబినెట్లో భాగస్వామ్యుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు గారు. ఆ అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వీళ్ళంతా క్యాబినెట్ మంత్రులు అందరికీ తెలిసిందే కదా అధ్యక్ష. వీళ్ళు క్యాబినెట్ మంత్రులుగా ఉన్న అశోక్ గజపతి రాజు గారు ఉంటూ క్యాబినెట్ జరిగితే ఆ క్యాబినెట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ అధ్యక్ష, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్కి సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి అఫీషియల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ బ్రీఫింగ్ ఇచ్చింది అధ్యక్ష. ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చింది. దాంట్లో అధ్యక్ష వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ నోట్ రిలీజ్ ఏదైతే చేసినారో ఆ ప్రెస్ నోట్ ఒకసారి చూస్తే అధ్యక్ష, ఒకసారి ప్రెస్ నోటు పోతే ఇక్కడ ఇది ఒక్కసారి గమనించండి అధ్యక్ష. దీంట్లో కూడా అధ్యక్ష చూడండి అధ్యక్ష, ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ of the Polavaram project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on that date, malla chepparu on that date ani, Andhra Pradesh government will execute the project on behalf of Government of India. However, the overall coordination, quality control, design issues, monitoring, clearance related issues etc. ought to be dealt by the Polavaram Project Authority of Ministry of Water Resources, River Development and Ganga Rejuvenation. The Polavaram project, line chudandi adhyaksha, the Polavaram project will also assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure, Ministry of Finance. అంటే వాళ్ళు అఫీషియల్గా ఈ మాదిరిగా the Polavaram Project Authority will assess out the cost of the irrigation component as on 1/4/2014. అంటే ఇరిగేషన్ కాంపోనెంట్ కాస్ట్ ఎంతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే నియమించబడిందో వాళ్ళు అసెస్ చేస్తారు. assess the project cost of the project, assess the will also assess out of the cost of the irrigation component as on 1/4/2014 నాటి కాస్ట్ అసెస్ చేస్తారు అని చెప్పి అధ్యక్ష. ఈ చెప్పిన తర్వాత ఈ మాదిరిగా ప్రెస్లో వచ్చిన తర్వాత అధ్యక్ష, ఈ మాదిరిగా ప్రెస్లో వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది అయిపోయిన తర్వాత అసెంబ్లీ థింక్ ఇది జరుగుతూ ఉండగానే సైమల్టేనియస్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగానే ఇదేదో ఇది ఇచ్చినట్టుండాలి. అసెంబ్లీ సమావేశంలో ఒక్కసారి
ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిని అధ్యక్ష. ఆ రోజు నేను ఏం మాట్లాడానో ఒక్కసారి విందాం అధ్యక్ష. ఎందుకనంటే ఇది చాలా అవసరం. ఆ రోజు ప్రతిపక్ష హోదాలో నేను ఏం మాట్లాడాను దీనికి సంబంధించి అని చెప్పి ఒక్కసారి వినడం కూడా చాలా అవసరం. ప్లే చేయడం ఒక్కసారి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, ఇది నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి అధ్యక్ష, నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి దీంట్లో వీళ్ళు చెప్పిన మాటలు ఏం తెలుసు అధ్యక్ష? ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component as on that date. Adhyaksha, the Polavaram Project Authority will assess out the cost of the irrigation component as on 1/4/2014 relevant question in consultation with the Department of Expenditure. Adhyaksha, చాలా important question Adhyaksha. వీళ్ళు చెప్పేదాని ప్రకారం 16,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి we are not accepting the escalation అని చెప్తా ఉన్నారు. 16,000 కోట్ల రూపాయల కన్నా రూపాయి కూడా ఎక్కువ ఇవ్వబోమంటున్నారు. ఆ 16,000 కోట్లలో 5,500 కోట్ల రూపాయలు గతంలో పెట్టిన ఖర్చులు మేము తీసేస్తున్నామని అంటున్నారు. 2,800 కోట్ల రూపాయల పవర్ ప్రాజెక్టుకు డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన ఖర్చులు మేము ఇవ్వబోమంటున్నారు. అంటే దాని అర్థం ఇక మిగిలి ఉన్న కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. అధ్యక్ష, అరుణ్ జైట్లీ గారి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష అరుణ్ జైట్లీ గారి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అధ్యక్ష? సభకు తప్పుడు లెక్కలు మేము చెప్తున్నామరా. ఆహా, నిజంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మొన్న నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష. అరుణ్ జైట్లీ గారి లెటర్ ఆయన చదివి వినిపించాడు ఇదే సభలో. కావాలంటే మీ రికార్డ్స్ ఒక్కసారి మీరు ఆన్ చేసుకుని మీరు కూడా టీవీ చూడొచ్చు అధ్యక్ష. ఆ రికార్డ్స్ ఆన్ చేస్తూ అరుణ్ జైట్లీ గారి లెటర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చదువుతూ ఏమని చెప్పారో తెలుసు అధ్యక్ష? ఆయన ఇంగ్లీష్ లో చెప్పిన లెటర్ ఈయన ఇంగ్లీష్ లో చదివారు అధ్యక్ష. ఇంగ్లీష్ లో చెప్పిన ఆ లెటర్ చదివినప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష అరుణ్ జైట్లీ గారు, అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంగ్లీష్ లో చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ లో చదవడం అయిపోయిన వెంటనే ఇంకా ప్రజలకు ఇంగ్లీష్ రాదనుకుంటారో, లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదో నాకు తెలియదు కానీ, లేకపోతే బుల్డోజ్ చేయొచ్చు అనుకుంటాడో నాకు తెలియదు కానీ ప్రజలను ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు అధ్యక్ష తెలుగులోకి వచ్చేసరికి చూసారా మేము అడగలేదు వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోజ్ చేశారు. అంత గొప్పగా ఇంగ్లీష్ లోనే ఆయనే చదువుతాడు, తెలుగులోకి వచ్చేసరికి రివర్స్. అధ్యక్ష ఇదిగో అధ్యక్ష. అధ్యక్ష, ఏ రకంగా అరుణ్ జైట్లీ గారు మొట్టమొదట ప్యాకేజ్ ఇచ్చే రోజే ఏ రకంగా వాళ్ళు యాజ్ ఆన్ దట్ డేట్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే దానివల్ల రాష్ట్రానికి జరిగే అనర్థం ఏమిటి, ఎంత అన్యాయం జరుగుతోంది రాష్ట్రానికి, యాజ్ ఆన్ దట్ డేట్ అనేది ఇన్సిస్ట్ చేయడం అన్నది వాళ్ళు ఎలా ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రిగా నువ్వెలా ఒప్పుకుంటా ఉన్నావు, ప్రాజెక్ట్ కాస్ట్ అనేది పెరగకుండా ఎందుకుంటుంది, ఇంతవరకు R&Rకు సంబంధించి ఎల్ఏకి సంబంధించి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వాల. 2013 ప్రకారం నోటిఫికేషన్ ఒకవేళ యాక్ట్ ప్రకారం చూస్తే 2013లో ఇచ్చిన నోటిఫికేషన్ యాక్ట్ ప్రకారం చూస్తే నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఈజ్ ఓన్లీ 1 year. ఆ తర్వాత మారుతూ ఉంటాయి రేట్లని తెలిసి ఎలా ఒప్పుకున్నారయ్యా చంద్రబాబు? 16,000తో నువ్వు ఏ రకంగా ప్రాజెక్ట్ కాస్ట్ చేస్తారయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే స్పీకర్ ఆ రోజుల్లో స్పీకర్ ఏ మాదిరిగా మమ్మల్ని మాట్లాడించాడో క్లియర్ కట్గా, ఏ రకంగా మా గొంతు నిలిపేశారో క్లియర్ కట్గా అర్థమైంది కదా అధ్యక్ష. అధ్యక్ష, దాని ఫర్దర్గా ఫాలో అప్ అధ్యక్ష, ఫర్దర్గా దాని మళ్ళీ ఫాలో అప్ ఏమిటంటే అధ్యక్ష 8th May 2017 ఆ లెటర్ 8th May 2017 అయింది. ఇది అధ్యక్ష 8th May 2017 అంటే గుర్తుంది అధ్యక్ష. 8th September మొట్టమొదటి ప్యాకేజ్ అధ్యక్ష ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ప్యాకేజ్ అనౌన్స్ చేసింది 7th అర్ధరాత్రి, అంటే 8th ప్రెస్ మీట్ వాళ్ళు ప్రెస్ బ్యూరోకు రిలీజ్ చేసిన డాక్యుమెంట్
అక్కడ నుంచి చూస్తే ఇది 8th May 2017 నేరుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది అధ్యక్ష. ప్రిన్సిపల్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఒక లెటర్ రాసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఫర్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంటు, జలశక్తి డిపార్ట్మెంటు మన ఆంధ్ర రాష్ట్రానికి లేఖ రాసింది. దీంట్లో సెకండ్ పేజీకి బామ్మ. చూడండి అధ్యక్ష, దీంట్లో చూస్తే అధ్యక్ష ఈ వాళ్ళు రాసిన లేఖను చూస్తే, యాజ్ పర్ ది డెసిషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డేటెడ్ 30/9/2016 only balance cost of irrigation component of Polavaram project after 1/4/2014 to the extent of the cost of irrigation component as on that date will be funded by Government of India. Balance cost of irrigation component at latest price level shall be borne by the state government from their resources. ఈ లెటర్ ఎవరన్నా చూస్తే, ఈ లెటర్ వచ్చింది ఎప్పుడు అధ్యక్ష? 8th May 2017. 8th May 2017 లెటర్ వచ్చింది అధ్యక్ష. అండ్ హీ వాజ్ స్టిల్ ఇన్ ద క్యాబినెట్. ఎన్డీఏలో భాగస్వామ్యుడు అప్పటికి కూడా. ఈ లెటర్ వచ్చిన ఏం చేస్తా అన్నారు? ఒక ముఖ్యమంత్రిగా దెర్ ఇస్ నో స్పందన, దెర్ ఇస్ నో రియాక్షన్. దెర్ ఇస్ నథింగ్ అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష 2018 అధ్యక్ష 12/1/2018. ఇది మే 2017. అంటే దీని తర్వాత 6 నెలల తర్వాత జనవరి 12వ తారీఖు 2018, మళ్ళీ 6 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఈ లేఖ డియర్ శ్రీ మోడీజీ, ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన రాసిన లేఖలో ఒకసారి చూస్తే అధ్యక్ష, దమ్మా రిలవెంట్ ఈ లేఖ అధ్యక్ష చూడండి అధ్యక్ష. as per the orders issued by the Ministry of Finance, Government of India, wide file number so and so dated 30/9/2016, revised cost of the project at the price level as on 1/4/2014 has been submitted to the CWC. I request the kind intervention of the Honorable Prime Minister of India to direct the concerned for early approval of the revised cost. అసలు ఈ మనిషికి ఇంగ్లీష్ వస్తుందా, ఇంగ్లీష్ రాదా, ఈ మనిషికి అసలు బుర్ర ఉందా లేదా, అసలు ఈ మనిషి ఏం చేస్తా ఉన్నాడు అనేది ఎవరికి అర్థం కాలేదు అధ్యక్ష. This man writes a letter. I request the kind intervention of the Prime Minister of India to direct the concerned for early approval of the revised cost at the price level on 1/4/2014. At the price level of 1/4/2014. అధ్యక్ష, ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష? ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, రేట్లు అనేటివి ఏవి కూడా ఫిక్స్డ్గా ఉండవు అధ్యక్ష. ప్రాజెక్ట్ అయిపోయేదాకా రేట్లు ఫిక్స్డ్గా ఉండింటే శ్రీశైలం ప్రాజెక్టు కొన్ని 100 కోట్లతోనే అయిపోయింది అది ఆ రోజుల్లో. ఈవెన్ నౌ ద రేట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫిక్స్డ్. ఎందుకనంటే అధ్యక్ష, LA and RR are to be assessed on the day of award. ల్యాండ్ అక్విజిషన్ R&R 2013 చట్టం
ప్రకారము 2013 రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ LARR యాక్ట్ 2013 చట్టం ప్రకారము LA and RR are to be assessed on the day of award. అసలు అవార్డే కాదు, ఇచ్చింది ఎక్కడ ఇంతవరకు ఇలా. ఇంకోటి ఆశ్చర్యం ఏంటో తెలుసా అధ్యక్ష, ప్రిలిమినరీ నోటిఫికేషన్ వ్యాలిడిటీ కూడా ఓన్లీ 1 year యాజ్ పర్ ది యాక్ట్. ఎవ్రీ ఇయర్ యూ గివ్ అ నోటిఫికేషన్, 1 year దాని వ్యాలిడిటీ. దాని తర్వాత మళ్ళీ యూ నీడ్ టు రీవాలిడేట్, యూ నీడ్ టు రీవాలిడేట్, రీనోటిఫై. దిస్ ఇస్ రియాలిటీ. సో ఏ రకంగా ప్రైజెస్ మారకుండా ఉంటాయి అధ్యక్ష? సిమిలర్లీ అధ్యక్ష, నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ stipulates that every 3 years updated revised project cost is to be approved by the CWC for considering the payments of Government of India. ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఈ రోజున్న ప్రాజెక్ట్ కాస్ట్ 3 ఏళ్లకు ఒకసారి, 3 ఏళ్ల వరకు ఉంటుంది పర్వాలేదు, 3 ఏళ్లు దాటితే ఈ రోజున్న ప్రాజెక్ట్ కాస్ట్ నిలబడదు అని ఏకంగా నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ దే స్టిపులేట్ that every 3 years updated revised project cost is to be got approved by the CWC for considering the payments of Government of India అని ఇది నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈయన ఏ రకంగా ఒప్పుకున్నాడు, ఈయన ఏ రకంగా యాక్సెప్ట్ చేసినాడు, ఏ రకంగా ఒక మాట కూడా స్పందన లేదు, ఒక మాట కూడా రియాక్షన్ లేదు, ఏ రకంగా ప్రొటెస్ట్ లేదు, ఏ రకంగా అసలు ఒప్పుకున్నాడు అనే దానికి ఆశ్చర్యం కలిగించే విషయాలు అధ్యక్ష.